నమస్కారం అండి. మన యొక్క జీవితంలో అధికంగా మానసికమైన అనారోగ్య సమస్యలు గురవుతున్నాం. దానికి గల మూల కారణం ఏంటి? ఈ యొక్క మానసికమైన సమస్యల వల్ల శారీరకమైన ప్రాబ్లమ్స్ కూడా మనపైన అధికంగా ప్రభావం చూపుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అయితే ఈ యొక్క మానసికమైన ప్రాబ్లమ్స్కి, శారీరకమైన ప్రాబ్లమ్స్కి మనపైన ప్రభావం పడినందుకు మూల కారణం ఏంటంటే మనలో అధికంగా నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ అవ్వడం. ఈ యొక్క నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా మనల్ని నాశనం చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నెగిటివ్ ఆలోచనలు మనలో ఎలా క్రియేట్ అవుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చాలామంది యొక్క నెగిటివ్ ఆలోచనల్ని తగ్గించుకునేందుకు రకరకాల యోగ సాధన పద్ధతుల్ని అలాగే ధ్యాన మార్గాల్ని ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఈ యొక్క ఆలోచనల యొక్క ప్రభావం తగ్గట్లేదు. అది ఎందుకు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ యొక్క నెగిటివ్ ఆలోచనలు మీలో ఎందుకు క్రియేట్ అవుతున్నాయంటే మీరు చేస్తున్న మీ యొక్క పనిని మీరు గుర్తించట్లేదు. మిమ్మల్ని మీరు ప్రతిసారి కూడా మీ యొక్క స్నేహితులతో, మీ చుట్టుపక్కల ఉండే శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో పోల్చుకుంటున్నారు. తద్వారా మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పూర్తిగా కృంగిపోవడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు పక్క వాళ్ళతో పోల్చుకోవడం పూర్తిగా ఆప్ చేయండి. పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్లే మీలో అధికంగా నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయి. ఆ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, నా యొక్క స్నేహితుడు అద్భుతంగా జాబ్ చేసుకుంటున్నాడు, అధికంగా డబ్బు సంపాదిస్తున్నాడు, నేను ఆ విధంగా డబ్బు సంపాదించలేకపోతున్నానే, నా జీవితం ఇంతేనా, నేను ఏది సాధించలేనా అంటూ అనేక రకాల నెగిటివ్ ఆలోచనలు మీ పైన దాడి చేయడం జరుగుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. అలా తక్కువ చేసుకోవడం వల్ల పూర్తిగా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు, ఏకాగ్రతను కోల్పోతారు. తద్వారా మరింతగా మీరు క్షీణించడం జరుగుతుంది. అధికంగా నెగిటివ్ ఆలోచనలు మీ పైన ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు పక్క వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం పూర్తిగా ఈ క్షణమే ఆప్ చేయండి. మరొక విషయం ఏంటంటే మీకు అవసరం లేని విషయాల గురించి మీరు అధికంగా ఆలోచించడం, అలాగే ఆ యొక్క విషయాల్లో కలుగజేసుకోవడం. అవసరమైన విషయాలను పూర్తిగా పక్కన పెట్టి అవసరమైన సందర్భంలో మీరు ఆ యొక్క పనిని పూర్తి చేయలేకపోవడం, వీటి వల్ల కూడా మీలో అధికంగా నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయి. ఎప్పుడైతే మీకు అవసరం లేని విషయాల్లో, అవసరమైన సందర్భంలో మీరు పని చేయరో అప్పుడు మీకు కొన్ని భ్రమలు అనేవి ఏర్పడతాయి. నేను ఈ యొక్క పనిని చేయలేదు కదా, ఈ యొక్క తెలియని పనిలో నేను వేలు పెట్టాను కదా, నాకు ఈ విధంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో, నన్ను ఎవరైనా ఏదైనా అనే అవకాశం ఉందేమో అనే ఒక తెలియని ఒక పెద్ద భ్రమ మీ యొక్క మైండ్లో క్రియేట్ అవుతుంది. అది మిమ్మల్ని ఒక పని భూతంలో వెంటాడుతూ ప్రతి క్షణం కూడా బాధకు గురి చేస్తుంది. కానీ ఆ యొక్క భ్రమ అనేది వాస్తవానికి లేదు, మీకు మీరుగా మీ యొక్క మైండ్లో క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి తెలియని విషయాలలో అస్సలు కలగజేసుకోవద్దు. తెలియని విషయాల గురించి కూడా ఆలోచించవలసిన పని అసలే లేదు. మరో విషయం, మీకు అత్యవసరమైన పని ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎరుకలో ఉండాలి. ఎరుకలో ఉండి మీరు గమనించినట్లయితే సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటూ ఆ యొక్క వర్క్ని అద్భుతంగా చేయగలుగుతారు. తద్వారా తర్వాత రాబోయే సమస్యల నుంచి మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేయండి. మరొకటి ఏంటంటే ఈ యొక్క నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ అయినందుకు మరో ఒక కారణం ఏంటంటే మీ దగ్గర ఉన్న దాంతో సంతృప్తి పడక లేని దాని గురించి ఆలోచించడం. కాబట్టి ఉన్న దాంతో సంతృప్తి పడేందుకు ప్రయత్నం చేయండి. లేని దాని గురించి ఆలోచిస్తూ నా దగ్గర ఇది లేదే, దీనివల్ల నేను అనుకున్నది సాధించలేకపోతున్నానే అనే ఒక నెగిటివ్ ఆలోచన మీలో క్రియేట్ అవుతుంది. కాబట్టి లేని విషయాల గురించి ఆలోచించకండి. ఇప్పుడు మీ దగ్గర ఏ ఒక్క అవకాశం ఉందో ఆ యొక్క అవకాశంతో మీరు లేని దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిని సక్రమంగా చేసేందుకు ప్రయత్నం చేయండి. తద్వారా దాన్ని సృష్టించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా లేని దాని గురించి ఆలోచించడం వల్ల మీ యొక్క విలువైన సమయం వృధా అవుతుందే తప్ప మీరు ముందుకెళ్లేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేయండి. అయితే అయినా సరే రకరకాల నెగిటివ్ ఆలోచనలు మన మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటికి ఒక అడ్డుకట్ట అనేది మనం వేయలేం. మరి ఆ యొక్క నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కూడా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఫ్రీగా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు మీలో కొన్ని నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ అవుతాయి. అప్పుడు మీరు ఎరుకలో ఉండి ఆ యొక్క నెగిటివ్ ఆలోచనలు గమనించండి.
మీలో క్రియేట్ అవుతున్న ఆలోచన అనేది మంచిదా చెడ్డదా అంటూ ఇటువంటి విభేదం చేయకండి. ఆ యొక్క ఆలోచనని గమనించండి. గమనిస్తూ ఆ యొక్క ఆలోచనలో ఏ ఆలోచన అయితే మీపైన అధికంగా ప్రభావం చూపిస్తుందో ఆ యొక్క ఆలోచన పట్టుకొని ఆ యొక్క ఆలోచనకి మూల కారణం ఏంటి అనే విషయాన్ని మీరు పట్టుకుంటే అక్కడ ఆ యొక్క ఆలోచన అనేది పూర్తిగా వీక్ అవ్వడం జరుగుతుంది. మీలో ఆ యొక్క నెగిటివ్ ఆలోచన క్రియేట్ అయినందుకు ఏదైతే మూల విషయం అయిందో ఆ యొక్క విషయాన్ని మరలా మీ యొక్క జీవితంలో రాకుండా మీరు ప్రయత్నం చేయాలి. దానికి మీరు ఏం చేయాలంటే మీరు ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ అయ్యేందుకు ఏ విషయాలు అయితే కారణమయ్యో ఆ యొక్క విషయాల్ని ఏదైనా ఒక నోట్బుక్లో రాయండి. రాసి మరలా ఈ యొక్క విషయాలు అనేవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఆ సందర్భంలో నేను ఏం చేశాను అనే విషయాన్ని మీరు నోట్ చేసుకుంటే అగైన్ ఆ సందర్భంలో ఆ యొక్క విషయాల్ని మరలా మీరు అప్లై చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేయండి. అలాగే పూర్తిగా మీలో క్రియేట్ అవుతున్న ఆలోచనలపైన ఒక కన్నేసి ఉంచండి. కన్నేసి ఉంచి ఆ యొక్క ఆలోచన క్రియేట్ అవుతుంది కదా, నెగిటివ్ ఆలోచన, అలా క్రియేట్ అయ్యేటప్పుడు మీరు ఏదో రకమైన ఎమోషన్కి గురవుతారు. బాధకు కానీ భయానికి కానీ కోపానికి కానీ గురవుతారు. కాబట్టి ఏ ఆలోచన మీలో క్రియేట్ అయినా సరే మీరు ఎటువంటి ఎమోషన్ని అక్కడ క్రియేట్ చేయకండి. మీరు అలా ఎమోషన్ని క్రియేట్ చేయడం వల్ల నేను ఆ యొక్క ఆలోచన అనే భావన మీలో క్రియేట్ అవుతుంది. అంటే ఆలోచన వేరు, మీరు వేరుగా చూడలేదు. చెప్పాలంటే ఆలోచన వేరు, మీరు వేరు. ఒక్క క్షణం మీరు ఆలోచించండి. ఆలోచన మీరా? ఆలోచన అనేది మీ చుట్టూ జరుగుతున్న విషయాల ద్వారా మీ యొక్క మైండ్లో క్రియేట్ అవుతుంది, కానీ ఆలోచన మీరు కాదు కదా. కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించండి. గమనించి అక్కడ ఎటువంటి ఎమోషన్ని క్రియేట్ చేయకండి. అలా క్రియేట్ చేయకపోతే ఆ యొక్క ఆలోచన అనేది బలహీనంగా మారి మీ పైన ప్రభావం చూపించదు. కాబట్టి ఇటువంటి చిట్కాలు మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ పైన అధికంగా ప్రభావం చూస్తున్న నెగిటివ్ ఆలోచనల యొక్క ప్రభావాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. అయినా సరే మా పైన అధికంగా నెగిటివ్ ఆలోచనలు ప్రభావం చూపిస్తున్నాయి అనుకుంటే మీరు క్రియాయోగ సాధనలో చెప్పే ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే క్రియాయోగ సాధనలో మనకు కొన్ని చిట్కాలను అందజేయడం జరుగుతుంది. ఆ యొక్క చిట్కాలతో మనం ఏం చేస్తామంటే మనలో ఆలోచనకి మూల కారణం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా బయటకు తీయాలి అనే విషయాన్ని మీకు బోధించడం జరుగుతుంది. దానికి ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయాలి, మిమ్మల్ని మీరు ఏ విధంగా సమసిద్ధం చేసుకోవాలి అనే విషయాలు మీకు బోధించడం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క విషయాలను తెలుసుకుంటూ ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ క్రియాయోగ సాధనలో మీ యొక్క చక్రాసులో ఉండే బ్లాకేజెస్ని బయటికి తీస్తూ మీరు సాధనలో అద్భుతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. తద్వారా నెగిటివ్ ఆలోచనల నుండి పూర్తిగా మీరు బయటపడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. సాధనలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు. అలాగే ఈ యొక్క నెగిటివ్ ఆలోచనల నుండి కూడా మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.